అందరికీ నమస్కారం. మనం ఒక్కసారి కాలంలో వెనక్కి వెళ్దాం. ఆగస్ట్ 2025కి. కేవలం ఒక్క నెల. ఆ 31 రోజులు మన గ్రహం భవిష్యత్తును ఎలా ప్రమాదంలో పడేశాయో, ఆ సంఘటనల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఈరోజు చూద్దాం. ఒక విషపూరితమైన వరద, ఎవరికీ కనపడని ఒక అడవి, కేవలం 31 రోజులు. వినడానికి సంబంధం లేనట్టున్నాయి కదూ, కాని ఈ మూడింటి మధ్య ఓ బలమైన సంబంధముంది. పదండి, ఆగస్ట్ 2025 కథలోకి వెళ్ళి ఆ రహస్యమేంటో తెలుసుకుందాం. మన కథ మొదలయ్యేది నార్త్ ఇండియాలో. అక్కడ జరిగిన ఓ భయంకరమైన సంఘటనతో. ఇది కేవలం ఆ ప్రాంతానికి సంబంధించిన విపత్తు అనుకుంటే పొరపాటే. దీని ప్రభావాలు ప్రపంచాన్ని కూడా ఆలోచింపజేశాయి. దీన్నే బ్లాక్ ఫ్లడ్ అంటారు, అంటే నల్ల వరద. ఇది మామూలు వరద కాదు. లూధియానాలోని ఫ్యాక్టరీల నుంచి వచ్చే ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలు బుద్ధధరియా నదిలో కలుస్తాయి. ఆ నదికి వరదలొచ్చినప్పుడు ఆ విషమంతా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. అంటే చూడండి, ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు, మనిషి నిర్లక్ష్యం కూడా దీనికి తోడయింది. అసలు పంజాబ్ రాష్ట్రం కొన్ని దశాబ్దాలుగా ఇంతటి భయంకరమైన వరదలను చూడలేదు. ఈ నల్ల వరద వల్ల ఆ ప్రాంత వ్యవసాయం మొత్తం నాశనమైంది. పంటలన్నీ విషతుల్యమయ్యాయి. అంతకన్నా దారుణమేంటంటే ప్రజల ఆరోగ్యానికి ఇది చాలా పెద్ద ముప్పుగా మారింది. సరే, ఇప్పుడు పంజాబ్లో జరిగిన ఈ ఒక్క సంఘటన నుంచి బయటికొచ్చి కొంచెం జూమౌట్ చేసి చూద్దాం. ఆగస్టు 2025లో మన గ్రహం మొత్తం ఎలాంటి హెచ్చరికలిస్తోందో తెలుసుకుందాం. ఈ వాక్యం వింటే కొంచెం ఆలోచించాల్సిందే. అప్పు తెచ్చుకున్న సమయమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఆ సంవత్సరానికి భూమి మనకివ్వగల వనరులన్నింటినీ మనం అప్పటికే వాడేశాం. అంటే మనం మన భవిష్యత్తు నుంచి అప్పు తీసుకుని బతుకుతున్నామన్నమాట. దీన్నే ఎర్త్ ఓవర్ షూట్ డే అంటారు. అంటే ఆ సంవత్సరానికి ప్రకృతి మనకిచ్చిన బడ్జెట్ను మనం ఎప్పుడూ పూర్తి చేశాం. 2025లో ఆ రోజు జులై 24నే వచ్చేసింది. అంటే ఆగస్టు నెల మొత్తం మనం భవిష్యత్ తరాల వనరులను అప్పుగా తీసుకుని బతికామన్నమాట. ఆగస్ట్ నాటికి వచ్చిన డేటా చూస్తే ఒక విషయం స్పష్టమైంది. 2025 సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరాలలో ఒకటిగా నిలిచిపోతుందని తేలిపోయింది. ఇది దాదాపు 2023లో నమోదైన రికార్డుకు చాలా దగ్గరగా ఉంది. వాతావరణ మార్పులను అరికట్టడానికి ప్రపంచ దేశాలు చేసుకున్న పారిస్ ఒప్పంద లక్ష్యానికి మనం ఎంత దూరంలో ఉన్నామో ఇది మనకు గుర్తుచేస్తోంది. ఇన్ని విపత్తులు జరుగుతుంటే మరి మనుషులు ఊరికే కూర్చోలేదు గదా. ఏం చేశారు? ఎలాంటి పరిష్కారాల కోసం వెతికారు? ఇప్పుడు చూద్దాం. ఒకవైపు పరిష్కారాల కోసం ప్రయత్నాలు జరుగుతుంటే, మరోవైపు హిమాలయ ప్రాంతాల్లో పరిస్థితి చేదాటిపోతోంది. ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్లలో కుండపోత వర్షాల వల్ల ఆకస్మిక వరదలు వచ్చాయి. దీనివల్ల పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల్లో జరుగుతున్న అడ్డగోలు నిర్మాణాలపై పెద్ద చర్చే మొదలైంది. ఇక అదే నెల చివర్లో ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన భూకంపం వాతావరణ మార్పుల వల్ల పర్యావరణం దెబ్బతింటే సహాయక చర్యలు కూడా ఎంత కష్టమవుతాయో మనకు చూపించింది. ఈ గందరగోళం మధ్యలోనే ప్రపంచ నాయకులంతా స్టాక్హోమ్లో ఒక చోట చేరారు. వాతావరణ మార్పులతో పోరాడటానికి నీటిని ఒక ఆయుధంగా ఎలా వాడుకోవచ్చో చర్చించారు. నదులు పుట్టిన దగ్గరనుంచి సముద్రంలో కలిసే వరకు వాటిని కాపాడటం, మంచు పర్వతాలను రక్షించడం లాంటి కీలకమైన విషయాలపై దృష్టిపెట్టారు. ఇదే సమయంలో కాలిఫోర్నియాలో జాష్వా చెట్టును కాపాడటానికి ఒక కొత్త ప్రణాళికను ఆమోదించారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది కేవలం ఆధునిక సైన్స్ మీదనే ఆధారపడలేదు. అక్కడి ఎప్పట్నుంచో నివసిస్తున్న స్థానిక గిరిజనుల సాంప్రదాయ విజ్ఞానాన్ని కూడా గౌరవించి ఇందులో భాగం చేశారు. పర్యావరణ పరిరక్షణలో ఇదొక కొత్త ఆలోచన విధానం. కథలో ఇప్పుడు ఒక ఊహించని ట్విస్ట్. వాతావరణ మార్పులకి పరిష్కారం కోసం అంతా వెతుకుతుంటే మన కళ్ళకి కనిపించని ఒక కొత్త ప్రపంచం బయటపడింది. మనం ఆకాశం వైపు చూస్తున్నాం, సముద్రాల్లోకి వెళ్తున్నాం, కానీ అసలు సమాధానం మన కాళ్ల కిందే, మనం నడిచే నేలలోనే దాగి ఉంటే? ఈ నంబర్ చూడండి, 90%. చాలా పెద్ద నంబర్ కదా. ఇది మన గ్రహానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టింది. ఆగస్ట్లో వచ్చిన ఒక స్టడీ ఏం చెప్పిందంటే, మన భూమిలో కార్బన్ను పీల్చుకునే కొన్ని అత్యంత ముఖ్యమైన ప్రదేశాలున్నాయి. వాటినే ఫంగల్ హాట్స్పాట్స్ అంటారు. వాటిలో 90%, అవును 90%కి ఎలాంటి రక్షణ లేదట. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ ఫంగైని
మైకోరైజల్ ఫంగై అంటారు. వీటిని భూగర్భ అమెజాన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అమెజాన్ అడవులు గాలిలోని కార్బన్ను ఎలాగైతే పీల్చుకుంటాయో, ఇవి నేల లోపల కార్బన్ను భారీ మొత్తంలో దాచిపెడతాయి. సో వాతావరణ మార్పులతో పోరాడటానికి వీటిని కాపాడుకోవటం చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా మనం పంజాబ్ వరదల గురించి, ప్రపంచ సదస్సుల గురించి, కొత్త శాస్త్రీయ ఆవిష్కరణల గురించి చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒకే ఫ్రేమ్లో చూద్దాం. అప్పుడే అసలు కథ అర్థమవుతుంది. ఈ టేబుల్ చూస్తే ఆగస్టు నెల మొత్తం మన కళ్ల ముందు కదులుతుంది. ఒకవైపు పంజాబ్లో, హిమాలయాల్లో విపత్తులు, మరోవైపు స్టాక్హోంలో పరిష్కారాల కోసం చర్చలు, ఇంకోవైపు కాలిఫోర్నియాలో కొత్త విధానాలు, మన కాళ్ల కింద ఉన్న ఫంగై గురించి ఒక అద్భుతమైన ఆవిష్కరణ. విపత్తులు, పరిష్కారాలు, ఆశ అన్నీ ఒకే నెలలో మనకు కనిపించాయి. ఆగస్టు 2025 మనకు ఒక విషయం చాలా స్పష్టంగా నేర్పింది. అదేంటంటే, ప్రపంచంలో ఒక మూలను వచ్చే వరదకి ఇంకో మూలన జరిగే మీటింగుకి సంబంధముంటుంది. ఇంకా చెప్పాలంటే, ఈ రెండింటి సమస్యలకి సమాధానం మన కాళ్ల కింద ఉన్న ఆ శాస్త్రీయ ఆవిష్కరణలోనే దాగి ఉండొచ్చు. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. కేవలం ఒకే ఒక్క నెలలో ఏం జరిగిందో మన కళ్ళారా చూశాం. సమస్య ఏంటో మనకు తెలుసు. దానికి పరిష్కార మార్గాలు కూడా మన ముందున్నాయి. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, మనకు తెలియదని కాదు, దాన్ని ఆచరణలో పెట్టే సంకల్పం మనకుందా లేదా అన్నదే. సమాధానం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.